ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? శ్రీ శుభకృత నామ సంవత్సరంలో తులా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ని ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇక శ్రీ శుభకృత నామ సంవత్సరం 2022 రాశి ఫలితాలలో తులారాశి వారికి చిత్త 3-4 పాదాలు, స్వాతి విశాఖ 1-2 పాదాలుగా ఉన్నాయి. ఇక ఆదాయం 8, వ్యయం 8. అంటే ఆదాయము వ్యయం కూడా సమానంగా ఉన్నాయి. ఇక రాజ్యప్యోజ్యం 7, అవమానం 5గా ఉన్నాయి. అంటే మీకు అన్ని రకాలుగా చూస్తుంటే ఆదాయం వ్యయాలను బట్టి, రాజపూజ్యం, అవమానాలను బట్టి చూస్తే ఇక 2022 మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ ఏడాది గురువు శనులు అనుకూలంగా ఉంటాయి. అయితే రాహుకేతుల సంచారం అధికంగా ఉండటం వల్ల కొన్ని ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా వ్యవహారాల్లో ఎవరిని అతిగా విశ్వసించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవడం ఉత్తమం. కార్యసాధనకు ఓర్పు అనేది ప్రధానం. ఎందుకంటే ఏదైనా చెయ్యాలి అంటే ఓర్పు ఉంటే తప్పకుండా మీరు అందులో విజయాన్ని సాధిస్తారు. అలాగే ఏ విషయాన్ని కూడా ఉత్తమంగా అంటే స్వయంగా వెళ్ళి తెలుసుకోవడం మంచిది. ఇక ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా ఉన్నాయి. పెట్టుబడులు పెడితే కానీ అవి కలిసి రావు, కాబట్టి పెట్టుబడులు పెట్టకండి. అయితే పొదుపు చేద్దామని అనుకుంటారు, పొదుపుకు కూడా ఆస్కారం అయితే కనిపించడం లేదు. స్థిరాస్తుల క్రయ విక్రయాల్లో మెలకువ వహించడం చాలా మంచిది. అయితే మీరు ఏదైనా కూడా చెయ్యాలి అనుకుంటే అది ఆశ నిరాశ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏది జరిగినా కూడా ఒక అందుకు మంచిది అనుకోండి. శుభకార్యం తలపెడతారు. అలాగే పరిచయాలు, బంధుత్వాలు కూడా అధికమవుతాయి మీకు 2022లో. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. దంపతుల మధ్య తరచు కలహాలు, పట్టింపులు అయితే ఉంటాయి. అవి తప్పకుండా ఉంటాయి మీ రాశి వారికి. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది. అలాగే మీరు స్థానం మార్చాలనుకుంటే స్థాన చలన సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతలు కూడా మీరు తీసుకోవాల్సిన అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక విత్తనాలు, ఎరువుల వ్యాపారాలు ఎవరైతే ఉన్నారో కొంత వారికి కష్టాలు ఎదురే సూచనలు కనిపిస్తున్నాయి. రైతులకు పంట దిగుబడి సంతృప్తినిస్తుంది. అలాగే భాగస్వామిక వ్యాపారాలు ఎవరైతే ఉన్నారో వారికి కలిసి రావు, కాబట్టి భాగస్వామిక వ్యాపారాలు చేయకండి. ఇక ప్రస్తుతం వ్యాపారాలు ఏవైతే చేస్తున్నారో అదే 2022లో కూడా చేయడానికి ఉత్తమం. ఇక మార్కెట్ ఫీల్డ్లో ఎవరైతే ఉంటారో వారు లక్ష్యాలను సాధిస్తారు. ఇక ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలంగా ఉంది. ఇక వృత్తి ఉపాధి పథకాల్లో ఎవరైతే ఉంటారో వారు నిలదొక్కుకోగలుగుతారు. అలాగే పనులు కూడా వారికి లభిస్తాయి. వైద్య, న్యాయ, సేవా రంగాల వారికి ఆదాయ అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఎవరైనా విదేశీ ప్రయత్నాలు వెళ్ళాలని అనుకుంటే తప్పకుండా అవి ఫలిస్తాయి. ఇక క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహకరంగా ఉండే సంవత్సరంగా కనిపిస్తుంది. ఇక మీరు ఏదైనా ఆరోగ్య విషయంలో చూస్తే చాలా మీకు అనుకూలత కనిపిస్తుంది. 2022లో ఆరోగ్య విషయంలో ఎటువంటి డోకా అయితే లేదు. ఫ్రెండ్స్, ఇదండి మరి శ్రీ శుభకృత నామ సంవత్సరం 2022లో తులారాశి యొక్క ఫలితాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.